ఈ రోజు కొవ్వూరు మండలం గౌలపల్లంలో 15వ వార్డులో నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ ప్రజల స్పందన చూస్తుంటే ఖచ్చితంగా నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు 7వ ఎమ్మెల్యేగా గెలవటం ఖాయం. అదే విధంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2వ ముఖ్యమంత్రి అవటం ఖాయమని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. దీనికి కారణం ఒకటే, అనేక సంక్షేమ పథకాలు ఎవరు ఊహించని విధంగా, చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా, కులాలు మతాలు వర్గాలు పార్టీలు చూడకుండా పేద ప్రజల ముంగిట చేర్చిన గొప్ప వ్యక్తి మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే తెలుగుదేశం కార్యకర్తలకు కూడా సంక్షేమ పథకాలు అందించి వాళ్ళని కూడా ఆదుకున్న ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకపోతే చాలా బాధాకరమైన విషయం ఒకటి పంచుకోవాలనుకుంటున్నాను. బుచ్చి నగర పంచాయతీ చైర్పర్సన్ సుప్రజమ్మ గారు, మురళి గారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. ఒకటే తెలియజేస్తున్నా, మా పెదనాన్న సొంత బిడ్డగా చూసుకున్నారు, పక్కన పెట్టుకున్నారు వాళ్ళిద్దరిని నమ్మారు. కానీ ఈరోజు మమ్మల్ని వదిలేసి అటు వెళ్ళిపోయారే, ఏం తప్పు చేశామమ్మా మేము? గడప గడప కార్యక్రమంలో మీ వెంటే మిమ్మల్ని పెట్టుకునే కదమ్మా మా పెదనాన్నగారు తిరిగారు. మీరు లేనిదే ఏ రోజన్నా కదిలేరమ్మా బుచ్చిలో. ఈరోజు ఇంత ద్రోహం చేస్తారా? కేవలం వాళ్ళు చూపించిన డబ్బు కోసమమ్మా వెళ్ళిపోయేది. ఎట్లా చూసుకున్నారమ్మా మేము? అదేవిధంగా నాయకులు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. మా పెదనాన్నగారు మీ అందరినీ దగ్గర పెట్టి చూసుకున్నారు. కానీ ఈరోజు మీరందరూ మమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. ఖచ్చితంగా చెప్తున్నా, వెళ్ళిపోయే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు మా వైపు ఉన్నారు. రేపు ఎలక్షన్లో మే 13వ తేదీ వాళ్ళందరూ మా వెనక నిలబడతారు. సరైన గుణపాఠం చెప్తారు. ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళామని ప్రతి ఒక్క నాయకుడు బాధపడతారు. నేను తెలియజేసుకున్నా ఈరోజు ఈ విషయం. ఇంకపోతే మా పెదనాన్నగారు నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు 30 సంవత్సరాల నుంచి కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తున్నారు. నీతి నిజాయితీగా ఈ ప్రాంత ప్రజలకు మేము సేవ చేశాం. కాబట్టే ఈరోజు కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు 11 సార్లు నల్లప్రెడ్డి కుటుంబం పోటీ చేస్తే 9 సార్లు అసెంబ్లీకి పంపించారు. మేము నిజాయితీగా చేశాం కాబట్టే కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని రక్షించారు. ప్రతి ఒక్కరికి కొవ్వూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నా, 2 చేతులు జోడించి తెలియజేస్తున్నా, వేడుకుంటున్నా, ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఒక ఓటు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, ఇంకొక ఓటు విజయసాయి రెడ్డి గారికి. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తు పైన వేసి వీళ్ళిద్దరిని అఖండ మెజార్టీతో గెలిపించి మీకు సేవ చేసుకునే అవకాశం కల్పించాల్సిందిగా పేరు పేరు నా శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా కుటుంబ సభ్యులు ప్రజల నుంచి అపూర్వమైన స్వాగతం పలికారు. నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ గారు కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషం. ఊర్ల సుప్రజ గౌడ కులానికి చెందినవాళ్ళు. అసలు గౌడాస్ అంటేనే ఒక నమ్మకం. వాళ్ళు ఎవరిని నమ్మితే వాళ్ళ కోసం ప్రాణం ఇస్తారు. అలాగే ఇప్పుడు ఈ గౌడపాలెం అంతా కూడా ఆల్మోస్ట్ ప్రసన్న కుమార్ రెడ్డికి ప్రాణం ఇచ్చేవాళ్ళు. ఒక 4 ఇళ్ళు మాత్రం ఉన్నాయి. ఆ 4 ఇళ్ళు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి అభిమానులే. ముఖ్యంగా వాళ్ళకి ఎక్కడో చిన్న ఏదో విషయంలో చిన్న బాధ కలిగి ఉన్నారు తప్ప. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళాను నేను, జానా శాసక్క అపూర్వంగా స్వాగతం చెప్పింది ఇంట్లోకి. అయ్యా మా ఇంట్లో ఉన్న ఓట్లన్నీ మీకు వేస్తున్నాం. మొన్న ఆమె కూడా బలవంతంగా కండవేసి చెప్పారు పాపం. మొదటి నుంచి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ప్రేమ, ఈ రాధమ్మ అంటే కూడా ప్రేమ. అలాగా మొత్తం మొన్న పిలిచి కూడా ఈ విపరీతమైన తప్పు నెలకి మొన్న ప్రశాంతమ్మ తిరిగిపోయిందంట. ఎందుకో ఈ పిల్లలు తప్పన పడతా ఉన్నారు. ఏమవుతాయో తిరిగిపోతారు. మీరందరూ ఆయన గుండెల్లో ఉన్నారు, ప్రసన్న కుమార్ గుండెల్లో, జగన్ గుండెల్లో ఉన్నారు. అలాంటప్పుడు ఏమని తిరిగిపోతే ఇంకా ఎవరన్నా కూడా తిరిగిపోతే మనకేమి సరైనగానే ఓట్లు మారుతాయా? 3-4 ఉన్నారు మనకి కాని వాళ్ళకి. ఇంటికి వెళ్తే రావద్దని కూడా ఉన్నారు. అది చాలా మంచి పద్ధతి కాదు. రేపు ఎవరిళ్ళకైనా రావచ్చు, ఎవరిళ్ళకైనా పోవచ్చు. అది పద్ధతి కూడా కాదు, మార్చుకోవాలి. అది ఆ సుప్రజ ఎవరు అసలు ఆ ఊర్లో ఎవరికీ తెలియదు.
అలాంటి ఆమెను తీసుకొచ్చి నేను 3 వార్డులకు అక్కడ ఇన్ఛార్జ్ 5, 6, 7 ఎంత కష్టపడ్డామో మేము ప్రసన్న కుమార్ గారు అంత కష్టపడి ఆయన చైర్మన్ చేస్తే 50 లక్షలు తీసుకొని 50 లక్షలు ఒక డబ్బా అంతలో మున్సిపల్ చైర్మన్కి 50 లక్షలు రాత్రి 11 గంటలకు దొంగలాగా అంటే పొగలు పోతే పట్టుకొని లాక్కొచ్చి కొడతారని కొట్టుండేవాళ్ళు కూడా కొడతారని 11 గంటలకు పోయి మాలేసుకున్నారు వాళ్ళ కార్పొరేటర్ ఏడుస్తూ ఉదయానికి ప్రసన్న కుమార్ గారు తలుపు కొట్టి అలా అన్నది ప్రసన్న కుమార్ సమస్య ఏడుస్తూ తప్పు చేశాను నేను కూడా తప్పు ప్రభుత్వం బ్రహ్మాండం మెజార్టీ వస్తుంది బ్రహ్మాండం చేస్తుంది చరిత్రహీనులు అయిపోతారు వాళ్ళంతా వీరందరూ కూడా సహకరించి ఉదయాన్నే బయలుదేరి వెళ్ళేసి 2 ఓట్లు ఇస్తారు 2 ఓట్లు ప్రసన్న కుమార్ గారికి విజయసాయి రెడ్డి చేసి ఘన విజయం చేయించాలి నేనైతే ఎప్పుడు మీ కుటుంబ సభ్యుల్లాగా మూలపాలెంలో ఉంటాను.